మీరు కొత్తగా షాప్ లేదా ఆన్లైన్ బిజినెస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా సర్వీస్ యూనిట్ లేదా చిన్న చిన్న స్టార్టప్లు మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే మీ బిజినెస్ మరింత పెంచుకోవాలన్నా లేదా బ్యాంక్ లోన్ పొందాలన్నా లేదా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మరియు జిఎస్టీ బెనిఫిట్స్ పొందాలన్నా మీకు ఒక గవర్నమెంట్ గుర్తింపు ఉండడం చాలా అవసరం. దీనినే ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారు. దీనిని పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఛార్జెస్ మరియు డాక్యుమెంట్స్ లేకుండానే నేరుగా అప్లై చేసిన వెంటనే మీరు సర్టిఫికేట్ ని పొందొచ్చు. సో మొదటగా అప్లై చేయడానికి మీ బ్రౌజర్ లో udyamregistration.gov.in అని టైప్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అవగానే మెయిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో పైన మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద నేమ్ ఆఫ్ ఎంటర్ప్రినర్ అంటే బిజినెస్ ఓనర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్ ఫోన్ కి ఓటీపీ వస్తుంది, అది ఇందులో ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ సక్సెస్ఫుల్ గా వెరిఫై అయిందని వస్తుంది. తర్వాత కింద ఇదే విధంగా పాన్ కార్డ్ ని కూడా వెరిఫై చేయాలి. ఇందుకోసం ఇక్కడ పాన్ వెరిఫికేషన్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ దీనిని సెలెక్ట్ చేస్తే బిజినెస్ టైప్స్ కి సంబంధించి లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీరు చేసే వృత్తి ఎలాంటి రకానికి చెందినదో సెలెక్ట్ చేయాలి. ఇందులో ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు కలిసి చేస్తే పార్ట్నర్షిప్, లేదా ఒక్కరే యజమాని అయితే ప్రొప్రైటరీ, లేదా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ ఇందులో మీ వృత్తి లేకుంటే అదర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన బిజినెస్ ఓనర్ లేదా కంపెనీ పేరుపై ఉన్న పాన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పాన్ హోల్డర్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పక్కన ఇండివిజువల్ అయితే డేట్ ఆఫ్ బర్త్, కంపెనీ పేరుపై ఉంటే స్థాపించిన డేట్ పాన్ లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద పాన్ వ్యాలిడేట్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అవ్వగానే ఇక్కడ పాన్ హాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, ఇది వరకు అంటే మీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే మీ పాన్ ప్రకారం డిఫాల్ట్ గా ఇక్కడ ఎస్ వస్తుంది. తర్వాత పక్కన మీకు జిఎస్టీ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. లేదా మీరు జిఎస్టీ పరిధిలోకి రాకుంటే ఎగ్జామ్టెడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద లాస్ట్ ప్రీవియస్ మీ బిజినెస్ కి డౌన్ వాల్యూ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా ఒకవేళ న్యూ బిజినెస్ అయితే వదిలేయండి. తర్వాత సిక్స్త్ పాయింట్, మీ బిజినెస్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంతో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ న్యూ బిజినెస్ అయితే వదిలేయండి. తర్వాత కింద కంటిన్యూ చేయండి. తర్వాత సెవెంత్ పాయింట్ లో ఆటోమేటిక్ గా మీ ప్రీవియస్ నేమ్ వస్తుంది. పక్కన ఎయిత్ పాయింట్ లో మీ బిజినెస్ కి పెట్టుకున్న నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఓనర్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద 11th పాయింట్, సోషల్ కేటగిరీలో ప్రొప్రైటర్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఓనర్ జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫిజికల్లీ డిజేబుల్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత 14th పాయింట్, అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రినర్. ఇందులో మీ బిజినెస్ లేదా షాప్ ప్రెసెంట్ కంప్లీట్ అడ్రస్, బ్లాక్, ఏరియా, విలేజ్ ఆర్ టౌన్ ఆ సిటీ అండ్ పిన్ కోడ్ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేస్తే కింద డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ ని బట్టి ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత 15th పాయింట్, లొకేషన్ ఆఫ్ ప్లాంట్స్ యూనిట్స్ డీటెయిల్స్. ఇందులో మీ బిజినెస్ కి సంబంధించి ఎన్ని శాఖలు ఉన్నాయి వాటి వివరాలు ఇందులో ఎంటర్ చేయాలి. అందుకోసం ఇక్కడ మీ బిజినెస్ యూనిట్ నేమ్ ఎంటర్ చేసి పక్కన యాడ్ యూనిట్ ని సెలెక్ట్ చేస్తే యూనిట్ యాడ్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కింద చూజ్ యూనిట్ నేమ్ అని ఉంటుంది. ఇందులో పైన ఎంటర్ చేసిన యూనిట్ ఇందులో చూపిస్తుంది. సెలెక్ట్ చేసి పక్కన యూనిట్ బిజినెస్ కంప్లీట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. వన్స్ అన్ని ఫిల్ చేశాక యాడ్ ప్లాంట్ ని సెలెక్ట్ చేస్తే కింద యాడ్ అయిన ప్లాంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. వెరిఫై చేసుకుని కింద 16th పాయింట్, ఇది వరకు ఎంఎస్ఎంఈ ఉద్యమంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అడుగుతుంది. ఇక్కడ ఫ్రెష్ కాబట్టి నాట్ అప్లికేబుల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద 17th పాయింట్, స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఇందులో డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇందులో మీరు బిజినెస్ ఏ డేట్ నుంచి స్టార్ట్ చేశారో అప్రాక్స్ గా గుర్తున్న డేట్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన బిజినెస్ కమెన్స్డ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాని పక్కన డేట్ ఆఫ్ కమిట్మెంట్. ఇందులో మీరు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారో డేట్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద 18th పాయింట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇందులో బిజినెస్ ఓనర్ బ్యాంక్ నేమ్, అలాగే పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ చివరన బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద 19th పాయింట్, మేజర్ యాక్టివిటీ ఆఫ్ యూనిట్. ఇందులో మీరు చేస్తున్న బిజినెస్ తయారీకి సంబంధించిందా లేదా సర్వీస్ కి సంబంధించిందా ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద 20th పాయింట్, ఎన్ఐసి కోడ్ అని ఉంటుంది. ఇందులో మీరు చేస్తున్న వృత్తిని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు కోడ్ తెలిస్తే ఓకే, లేదంటే ఇందులో సెర్చ్ చేయాలి. ఒకవేళ మీ బిజినెస్ ఇందులో చూపించకపోతే
ఫస్ట్ సెర్చ్ చేసే ముందు కింద మరొకసారి మ్యానుఫ్యాక్చరింగ్ లేదా సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పైన 3 కేటగిరీలో కోడ్ సెలెక్ట్ చేయాలి. ఇందులో ఫస్ట్ 2 డిజిట్ కోడ్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. మీ బిజినెస్ దేని కిందికి వస్తుందో సెలెక్ట్ చేయండి. తర్వాత అలాగే పక్కన 4 యూనిట్ కోడ్ ని కూడా సెలెక్ట్ చేస్తే లిస్ట్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. అలాగే చివరన 5 డిజిట్ కోడ్ ని కూడా సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇలా కూడా మీకు రాకుంటే గూగుల్లో మీ బిజినెస్ ని టైప్ చేసి పక్కన NIC కోడ్స్ అని టైప్ చేస్తే ఇందులో మీ బిజినెస్ కోడ్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన యాడ్ యాక్టివిటీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న యూనిట్ కింద యాడ్ అయి చూపిస్తుంది. తర్వాత 21st స్టెప్ లో మీరు చేస్తున్న బిజినెస్ లో మీ కింద ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఉంటే సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత పాయింట్ నంబర్ 22 నుంచి 27th వరకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో ఎస్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో థ్యాంక్స్ అని మెసేజ్ వచ్చి పక్కన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయి వస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్ ప్రింట్ కోసం ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఉద్యమ్ సర్టిఫికేట్ నంబర్ అండ్ కింద రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఫర్ మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఉద్యమంలో ఫిల్ చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. వన్స్ చెక్ చేసుకొని ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేస్తే మీ ఉద్యమ్ సర్టిఫికేట్ జనరేట్ అయి చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీరు స్టార్ట్ చేయదలుచుకున్న బిజినెస్ తాలూకు గవర్నమెంట్ సర్టిఫికేట్. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.